ఇండియా దగ్గర $691 బిలియన్ ఫోరెక్స్ రిజర్వ్స్ ఉన్నా గానీ నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్ లో ఒక షాకింగ్ వార్నింగ్ ఇచ్చారు. అన్నెసెసరీ ఇంపోర్ట్స్ ని తగ్గించండి. ప్రైమ్ మినిస్టర్ గారు ఎందుకు అలా చెప్పారు? ఇండియా ఎకనామీకి అంత పెద్ద డేంజర్ ఏమొచ్చింది? మరి గోల్డ్ మరియు సిల్వర్ మీద ఉన్న ఇంపోర్ట్ డ్యూటీని కూడా పెంచేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు? युद्ध होता था, सोना दान दे देते थे कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए మోదీ గారి స్పీచ్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. కరెన్సీ ఫారెన్ డిపెండెన్సీ తగ్గాలి. గోల్డ్, క్రూడ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్ ఇవి ఇండియాకి హ్యూజ్ డాలర్ ప్రెజర్ ని క్రియేట్ చేస్తుంది. ఇది ఎలాగో విత్ డేటాతో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫిన్. మీకు ఫినాన్స్, టెక్ అండ్ మనీ సీక్రెట్ సింపుల్ గా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి టెక్ ఫిన్ ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి. చేసేసారు కదా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించారా? లాస్ట్ 1 year గా ఇండియన్ రూపీ కంటిన్యూస్ గా వీక్ అవుతూనే వస్తుంది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ 1 year బ్యాక్ మనం $1 కి 85 రూపీస్ పే చేస్తుంటే అది ఇప్పుడు మనం 95 రూపీస్ పే చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ 12 to 13% రూపీ వీక్ అయింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇండియా ఫారిన్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్, గోల్డ్, కుకింగ్ ఆయిల్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఇంపోర్ట్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఇవన్నీ డాలర్స్ లో కొనాలి. అంటే ఇండియా దగ్గర డాలర్ రిజర్వ్స్ ఉండాలి. మరి వీక్ రూపీ అయితే సేమ్ $1 కొనడానికి ఎక్కువ రూపీ పే చేయాల్సి వస్తుంది. అంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. దీని వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ కాస్ట్లీ అయిపోతాయి, వంట నూనె కాస్ట్ పెరిగిపోతుంది, ఫర్టిలైజర్ కాస్ట్లీ అవుతాయి. ఫైనలీ బర్డన్ మొత్తం ఇండియన్ ఎకనామీ మీద పడుతుంది. ఇండియన్ రూపీ వీక్ అవడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు 3 times ఇలా వీక్ అయ్యింది. మొదటిది 1991 ఎకనామిక్ క్రైసిస్. ఇండియా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని చెప్పొచ్చు. సిచ్యువేషన్ ఎంత డేంజర్ ఉండే అంటే ఇండియా దగ్గర ఇంపోర్ట్స్ కి పే చేయడానికి డాలర్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. అప్పుడు ఇండియా తన దగ్గర ఉన్న 67 tons ఆఫ్ గోల్డ్ ని ఫారెన్ బ్యాంక్స్ దగ్గర ప్లెడ్జ్ చేసి ఎమర్జెన్సీ డాలర్ అరేంజ్ చేసింది. ఆ సమయంలో రూపీ 17 నుండి 25 కి పడిపోయింది. ఆల్మోస్ట్ 47% డిప్రిషియేషన్ అయింది. ఇది ఇండియన్ ఎకనామీ హిస్టరీలో వన్ ఆఫ్ ద వరస్ట్ క్రైసిస్. 1991 క్రైసిస్ గురించి ఎవరికైనా తెలియకపోతే 1991 అని కామెంట్ చేయండి. మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేద్దాం. ఈ సమయంలో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు మరియు ఫినాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు చాలా బోల్డ్ డెసిజన్ తీసుకుని ఇండియన్ ఎకనామీని సర్వైవ్ చేశారు. మరి 2013 పేపర్ ట్రాండ్రమ్ యుఎస్ సడన్లీ మనీ ప్రింటింగ్ రెడ్యూస్ చేస్తామనే సిగ్నల్ ఇచ్చింది. ఫారిన్ ఇన్వెస్టర్ పానిక్ అయ్యి ఇండియాలో ఉన్న తమ మనీని డాలర్స్ లో కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు రూపీ 54 నుంచి 68 కి ఫాల్ అయింది. అంటే ఆల్మోస్ట్ 26% డిప్రిషియేషన్ అయింది. మరి 2020 కోవిడ్ క్రాష్. ఇది గ్లోబల్ పానిక్ టైం. మార్కెట్స్ అన్ని క్రాష్ అయ్యాయి. డాలర్ డిమాండ్ సడన్ గా పెరిగింది. అప్పుడు రూపీ 71 రూపీస్ నుంచి 76 కి ఫాల్ అయింది. అంటే ఆల్మోస్ట్ 7% డిప్రిషియేషన్ అయింది. మరి ఇప్పుడు రూపాయి 85 నుండి 95 కి పడిపోయింది. ఇండియాకి ఇంపోర్ట్స్ మరింత కాస్ట్లీ అవుతున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్, మిషనరీ, గోల్డ్, వంట నూనె వంటి వాటిపై డాలర్స్ ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే నరేంద్ర మోదీ గారు ప్రజలకు ఈవీ వెహికల్ వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, అన్నెసెసరీ ఇంపోర్ట్స్ ని తగ్గించండి, 1 సంవత్సరం పాటు గోల్డ్ ని పర్చేజ్ చేయకండి, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కి సపోర్ట్ చేయండి అని ప్రజలకి కోరుతున్నారు. ఎందుకంటే ఇంపోర్ట్స్ తగ్గిస్తే డాలర్ డిమాండ్ తగ్గుతుంది. డాలర్ డిమాండ్ తగ్గితే రూపీపై ప్రెజర్ కూడా తగ్గుతుంది. రూపీ వీక్ అవ్వకూడదు అనుకుంటే ఇండియా డాలర్స్ ఎక్కువగా ఖర్చు చేయకూడదు. లోకల్ ప్రొడక్షన్ కి స్ట్రాంగ్ చేయాలి. మరి ఇండియా ఫోరెక్స్ రిజర్వ్ చూసుకుంటే ఫిబ్రవరిలో అరౌండ్ $728 బిలియన్ గా ఉన్నది. ఇప్పుడు నియర్లీ $691 కి పడిపోయింది. అంటే జస్ట్ 2 to 3 months లో ఆల్మోస్ట్ $38 బిలియన్ డ్రాప్ వచ్చింది. ఇక్కడ ఫోరెక్స్ రిజర్వ్ అంటే ఇండియా ఎమర్జెన్సీ సేవింగ్ అకౌంట్ లాంటిది. ఈ రిజర్వ్స్ లో US డాలర్స్, గోల్డ్, యూరో, యాన్, ఫారెన్ బాండ్స్ లాంటి అసెట్స్ ఉంటాయి. ఈ మనీని ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ రూపీ స్టెబిలైజ్ చేయడానికి, ఇంపోర్ట్స్ పే చేయడానికి, ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో సపోర్ట్ చేయడానికి, ఫారెన్ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెంట్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఫారెన్ రిజర్వ్ స్ట్రాంగ్ ఉంటే ఇండియా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మరి ఇండియా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ హ్యూజ్ గా ఇంపోర్ట్స్ ని చేసుకుంటుంది. ఫైనాన్షియల్ ఇయర్
ఇయర్ 25-26 గాను $770 బిలియన్ టు $800 బిలియన్ మధ్యలో ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. ఇందులో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, గోల్డ్, ఎలక్ట్రానిక్స్, కుకింగ్ ఆయిల్, ఫర్టిలైజర్స్, మెషినరీస్ మ్యాసివ్ స్కేల్ లో కొనుగోలు చేసింది. ఇవన్నీ కొనాలంటే US$ లో పేమెంట్ చేయాలి. ఇండియాకి ఇంపోర్ట్స్ ఎంత పెరుగుతాయో అంత డాలర్ అవసరం అవుతాయి. ఇండియా బిగ్గెస్ట్ డిపెండెన్సీ క్రూడ్ ఆయిల్. ఇండియా ఎకనామీ లిటరలీ క్రూడ్ ఆయిల్ మీదే రన్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్, ఏవియేషన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, డైలీ బిజినెస్ ఆపరేషన్స్, ఆల్మోస్ట్ ఎవరీ మెజారిటీ సెక్టార్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లింక్డ్ టు ఫ్యూయల్ కన్జంప్షన్. షాకింగ్ రియాలిటీ ఏమిటంటే ఇండియా తన క్రూడ్ ఆయిల్ నీడ్స్ ని 85% ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అవుతుంది. మెయిన్ సప్లయర్ గా రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, UAE ఈ కంట్రీస్ నుండి ఇండియా మ్యాసివ్ స్కేల్ లో ఆయిల్ కొనుగోలు చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 గాను ఇండియా $137.7 బిలియన్ క్రూడ్ ఆయిల్ ని కొనుగోలు చేసింది. ఇది ఇండియన్ రూపీలో అక్షరాల 11.5 లక్షల కోట్లు పైగా. అంటే ఎవ్రీ మంత్ ఇండియా 1.5 to 1.8 lakh crores స్పెండ్ చేస్తుంది. పర్ సింగిల్ డే 3000+ crores స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక హెడెన్ ప్రెజర్ ఏమిటంటే ఇండియా సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ నే కొంటుంది, కానీ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. వై? బికాస్ గత 2 to 3 months బ్యాక్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $70 to $72 ఉండింది. ఇప్పుడు అది వార్ వల్ల 100 to 110 రేంజ్ కి వెళ్ళింది. దీని వల్ల మనం సేమ్ ఆయిల్ కొంటున్నా మనం అడిషనల్ పేమెంట్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్. గోల్డ్ విషయానికి వస్తే అర్లియర్ గా ఇండియన్స్ ఓన్లీ జ్యువెలరీ కోసమే గోల్డ్ కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా చేంజ్ అయింది. ఇప్పుడు ETFs, డిజిటల్ గోల్డ్, బార్స్, కాయిన్స్, ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ వైపు అగ్రెసివ్ గా మూవ్ అవుతున్నారు. Q1 2026 డేటా ప్రకారం ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 82 టన్స్ పెరిగినట్లయితే జ్యువెలరీ డిమాండ్ మాత్రం 61.1 టన్స్ గా ఉంది. ఫస్ట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరగడం జ్యువెలరీ డిమాండ్ ని క్రాస్ చేసింది. ఇండియాలో గోల్డ్ ఇంపోర్ట్స్ హ్యూజ్ గా పెరిగాయి. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 గాను $72 to $95 బిలియన్ వర్త్ ఆఫ్ గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇండియా ఇప్పుడు గోల్డ్ ని జ్యువెలరీగా కాదు, ఫైనాన్షియల్ అసెట్ గా, స్ట్రాటజిక్ వెపన్ గా చూస్తుంది. RBI దగ్గర ప్రస్తుతం 880 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది. దాని వాల్యూ $122 బిలియన్, అంటే 10 lakh crores పైగానే. అర్లియర్ గా RBI గోల్డ్ ని ఫారిన్ కంట్రీస్ లో ఉంచేది. మెయిన్ గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉండేది. రీజన్ ఏమిటంటే లండన్ వరల్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ హబ్. ఎమర్జెన్సీ సమయంలో గోల్డ్ కొలటరల్ గా పెట్టి క్విక్ గా డాలర్ రైజ్ చేయొచ్చు అని. కానీ ఇప్పుడు గ్లోబల్ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. రష్యా శాంక్షన్స్ తర్వాత కంట్రీస్ తమ ఫారెన్ రిజర్వ్ సేఫ్టీ విషయంలో చాలా జాగ్రత్తగా మారాయి. ఫారెన్ అసెట్స్ ఫ్రీజ్ అవుతాయన్న భయంతో. అందుకే RBI ఇప్పుడు గోల్డ్ ని ఇండియాకి షిఫ్ట్ చేస్తుంది. 2023-24 గాను 107 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ని బ్యాక్ తెచ్చుకునింది. 24-25 గాను 103 మెట్రిక్ టన్ ఆఫ్ గోల్డ్ ని రిటర్న్ తెచ్చుకుంది. 25-26 గాను 168 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ ని బ్యాక్ తెచ్చుకుంది. మార్చ్ 2023 లో ఓన్లీ 38% గోల్డ్ మాత్రమే ఇండియాలో ఉండేది. ఇప్పుడు అది 77% కి పెరిగింది. మరి ఇండియా ఎలక్ట్రానిక్ ఇంపోర్ట్ చూసుకుంటే ఇండియా స్మార్ట్ ఫోన్ అసెంబ్లీ చేస్తుంది, కానీ మెయిన్ పార్ట్స్ అయిన చిప్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ మోస్ట్లీ ఫారిన్ కంట్రీస్ నుంచే వస్తాయి. మెయిన్లీ చైనా, తైవాన్, సౌత్ కొరియా నుంచి ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 24-25 గాను $98 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటే 25-26 గాను $116 బిలియన్ ఇంపోర్ట్ ని చేసుకున్నాం. కానీ ఎక్స్పోర్ట్ చేసింది మాత్రం $48 బిలియన్ మాత్రమే. ఇండియాలో ఇంకా హ్యూజ్ ఎలక్ట్రానిక్ ట్రేడ్ గ్యాప్ ఉంది. ఇక్కడ నుంచి కూడా మనకి డాలర్ ప్రెజర్ పెరుగుతుంది. మిషనరీ ఇంపోర్ట్స్ ఇండియాలో ఫ్యాక్టరీస్, మెట్రో ప్రాజెక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాస్ట్ గా పెరుగుతున్నాయి, కానీ వాటికి అవసరమైన మిషనరీస్ మాత్రం మోస్ట్లీ ఇంపోర్టెడ్. 2025 లో $60 to $70 బిలియన్ వర్త్ ఆఫ్ మిషనరీస్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. మెయిన్ సప్లయర్ గా చైనా, జర్మనీ, జపాన్. ఇండియా ఫ్యాక్టరీస్ బిల్డ్ చేస్తున్న ఆ ఫ్యాక్టరీస్ కి బిల్డ్ చేయడానికి అవసరమైన మిషనరీస్ కి మనం ఫారిన్ కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండైరెక్ట్ గా మన కిచెన్ కూడా డాలర్ ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఇండియా వంట నూనె ఇంపోర్ట్స్ లో $18 to $22 బిలియన్ స్పెండ్ చేస్తుంది. ఎస్పెషలీ సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, సోయా ఆయిల్. వీటికి మెయిన్ సప్లయర్ గా ఇండోనేషియా, మలేసియా, రష్యా, ఉక్రెయిన్ గా ఉన్నాయి. ఇండియా ఫార్మింగ్ సెక్టర్ ఫర్టిలైజర్ ఇంపోర్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. $15 to $20 బిలియన్ ఇంపోర్ట్స్ పైన స్పెండ్ చేస్తుంది. ఎస్పెషలీ యూరియా, పొటాష్, DAP ఫర్టిలైజర్స్. ఒకవేళ గ్లోబల్ వార్, సప్లై చైన్ ఇష్యూస్ గానీ ఉంటే ఫర్టిలైజర్ ప్రైజెస్ ఇంకా పెరుగుతాయి. దీనివల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మరి రూపీ డిప్రిషియేషన్ అవుతుంది. దీనితో పాటు ఇంకొకటి డాలర్ ని ప్రెజర్ క్రియేట్ చేస్తుంది.
చేస్తుంది. అదే స్టాక్ మార్కెట్. ఫారిన్ ఇన్వెస్టర్ 2024 నుంచి చూసుకుంటే 2024 లో 1,28 crores ని సెల్ చేశారు. మరి 2025 లో 2.4 lakh crore ని బయటికి తీసుకెళ్లిపోయారు. 2026 ఫస్ట్ 4 month లోనే 2 లక్షల కోట్లు అవుట్ ఫ్లో ని తీసుకెళ్లారు. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో స్టాక్స్ అమ్మి సెల్ చేసిన తర్వాత వాళ్ళకి రూపీస్ వస్తాయి. బట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కి అది అవసరం లేదు. సో రూపీని డాలర్ గా కన్వర్ట్ చేస్తారు. ఆ తర్వాత మనీని యుఎస్ అండ్ అదర్ కంట్రీస్ కి తీసుకెళ్లిపోతారు. ఇక్కడే రియల్ ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. బికాజ్ డాలర్ డిమాండ్ సడన్ గా పెరుగుతుంది, రూపీ సెల్లింగ్ కూడా పెరుగుతుంది. అప్పుడు రూపీ వీక్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ ప్రజలకి అన్నెసెసరీ ఇంపోర్ట్ ని తగ్గించండి, ఎక్సెస్ గోల్డ్ బయింగ్ అవాయిడ్ చేయండి, ఎడిబుల్ ఆయిల్ కంట్రోల్ గా యూజ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేయండి, పాసిబుల్ అయితే వర్క్ ఫ్రం హోమ్ ని ఎంకరేజ్ చేయండి, ఈవీ సోలార్ ని యూజ్ చేయండి అని చెప్తుంది. మరి గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీని 6% to 15% కి పెంచింది. రీజన్ ఏమిటంటే గోల్డ్ ప్రైస్ పెరిగితే జ్యువెలరీ కాస్ట్ పెరుగుతుంది, మేకింగ్ వేస్టేజ్ కాస్ట్ పెరుగుతుంది, జిఎస్టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీని వల్ల కొంతమంది అయినా అన్నెసెసరీ గోల్డ్ బయింగ్ అవాయిడ్ చేస్తారని భావించి దీన్ని పెంచేసింది. గవర్నమెంట్ మెయిన్ టార్గెట్ ఫ్యూయల్ యూసేజ్ కొంచెమైనా తగ్గితే బాగుంటుంది. మెయిన్ టార్గెట్ ఫ్యూయల్ గోల్డ్ ఇంపోర్ట్ ని తగ్గించడం, డాలర్ అవుట్ ఫ్లో ని తగ్గించాలనేదే ఉద్దేశం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని మినిమం 10% రిడక్షన్ చేయాలని భావిస్తుంది. దీని నుంచి ఫోరెక్స్ రిజర్వ్ మీద ప్రెజర్ తగ్గి రూపీ డిప్రిషియేషన్ స్లో అవ్వచ్చని భావిస్తుంది. ఇలాంటి హెడ్ ఇన్ మనీ స్టోరీస్ అండ్ స్టాక్ మార్కెట్ సింపుల్ గా అండర్స్టాండ్ కావాలంటే ఇప్పుడే టెక్ ఫిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.